హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 44. కథను రచించిన వారు చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. హర్ష గారు, నాకు నిద్ర లేకుండా చేసి తమరు ప్రశాంతంగా నిద్రపోతున్నారుగా. ఇంత క్యూట్గా ఎలా పడుకున్నావు బాబు? చిచి, జాను ఏం మాట్లాడుతున్నావే? తను ఎలా పడుకుంటే నీకెందుకే? బాగుంటే మాత్రం పైకి ఎలా అనకూడదు. పడుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నిన్ను రాంగ్ అనుకుంటాడు కదా. ఎస్కేప్ జాను అంటూ బెడ్ ఎక్కేసి దుప్పటి కప్పుకుంది. జాను పడుకోగానే హర్ష జాను వైపు చూసి చిన్నగా నవ్వి బ్లష్ అవుతూ సైడ్కి తిరిగి పడుకున్నాడు. జ్ఞాపిక, నువ్వేంటే నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? నేను ఎంత ఫుల్ బిజీగా ఉన్నానో నీకు తెలుసా? మామ్, నువ్వు అంతలా చేసిందేంటి ఇప్పుడు? ఆ మొబైల్ వీడియోస్ అదే కదా. దానివల్ల ఏం యూస్? నీ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా? జ్ఞాపిక, నీకు తెలియదు కదా, ఇప్పుడు అలా కావేరిలో అంటే ట్రెండింగ్లో ఉంది. లాస్ట్ వీక్ నేను జానకి కలిసి ఫుడ్ వీడియో చేశాం. రెస్పాన్స్ అదిరిపోయింది. నాకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆ రోజు జానకి చేసిన తింగరి కుకింగ్ అందరికీ నచ్చేసింది. జానకి వల్ల నేను ట్రెండింగ్లోకి వచ్చేసాను. అందుకే జానకితో కలిసి వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మామ్ అంటూ జ్ఞాపిక పెద్దగా అరిచేసరికి కావేరి ఆంటీ సైలెంట్గా చూస్తుంది. నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే నీకేమో సరదాగా ఉందా మామ్? ఈ సండే హర్షిత్ని వివిధ్ లంచ్కి ఇన్వైట్ చేశాడు. బావ లంచ్కి వస్తే నన్ను చూసేస్తాడు. తర్వాత అత్తకి తెలిస్తే నా పని అయిపోతుంది. నువ్వే ఎలాగైనా బావని రాకుండా చేయాలి. జ్ఞాపిక, నీకోసం ఏమన్నా చేయమంటే చేస్తాను, కానీ మీ అత్తతో మాత్రం నా వల్ల కాదు. వదినకు నిజం తెలిస్తే నన్ను చంపేస్తుంది. అసలే ఇప్పటికే నీతో నేను కలిసినట్టు మాట్లాడినట్టు వదినకి తెలుస్తుందేమో అనే టెన్షన్తో చచ్చిపోతున్నా. నేను నీకేం హెల్ప్ చేయలేను. నన్ను వదిలేవే బాబు. నేను ఎంచక్కా జానకితో కలిసి వీడియోస్ చేసుకుంటా, బ్రతికేస్తాను. మామ్, నువ్వు కూడా ఇలా అంటే నేనేం చేయాలి? ఇప్పుడు నాకు బావని ఫేస్ చేసే ధైర్యం లేదు. నా మైండ్ వర్కౌట్ చేయట్లేదు. నా హోప్స్ అన్నీ పోయాయి. జ్ఞాపిక, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ హోప్ ఉంది. అదేంటో నేను నీకు చెప్తాను. కానీ చెప్పినందుకు నా వీడియోకి కామెంట్ చేస్తావు కదా. మామ్, బీ సీరియస్. నీ దగ్గర ప్లాన్ లేకపోయినా కావాలని చేస్తున్నావు కదా. జ్ఞాపిక, నేను జోక్గా చెప్పట్లేదే. మీ అత్త నిన్నుగా జన్మలో క్షమించలేదు, కానీ ఒకే ఒక్క కేసులో నిన్ను క్షమిస్తుంది. హర్ష, నేను చెప్పేది నిజమే. హర్ష విషయంలో వదిన నిన్ను క్షమించవచ్చు. నీకు తెలుసు కదా, వదిన ఎవ్రీ ఇయర్ హర్ష బాబా బర్త్డే రోజు తను ఏమడిగినా అది తనకి నచ్చినా నచ్చకపోయినా కూడా చేస్తుంది. అందుకే ఈ ఇయర్ హర్ష మీ అత్తను నిన్ను క్షమించమని అడిగితే మీ అత్త నిన్ను కన్ఫామ్గా క్షమిస్తుంది. కాబట్టి హర్షబాబు వచ్చినప్పుడు తనతో మాట్లాడి నిన్ను మీ అత్త క్షమించేలా చేసుకోవే. అప్పుడు ఇలా తప్పించుకునే బాధ నీకు నాకు ఉండదు. ఇదే బెస్ట్ ఐడియా. ఏమంటావు? మామ్, ఈ మధ్య నీ బ్రెయిన్ షార్ప్గా వర్క్ చేస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ఐడియా. బావ రేపు వచ్చినప్పుడు టైం చూసి తనతో మాట్లాడతాను. నామిని, నువ్వు డల్గా ఉంటే నాకు నచ్చట్లేదు. ప్రాబ్లం ఉన్నా నాలాగా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. అప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు దూరంగా వెళ్ళిపోతాయి. వదిన, నీకు తెలియడం లేదు ఇక్కడ సిచ్యువేషన్. మామ్ సంగతి నీకు తెలీదు. తనకు అబద్ధం, మోసం, తప్పు అంటే నచ్చదు. అలాంటి వాళ్ళని తన దగ్గర కూడా రానివ్వదు. ఒక్కసారి తన దృష్టిలో తప్పు చేస్తే జన్మలో వాళ్ళని క్షమించదు. వాళ్ళ మొహం కూడా చూడదు. నామిని ఇందులో తెలియకపోవడం ఏముంది? అత్తయ్యని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది కదా. వదిన, మామ్ ఎంత మంచిదో అంత మొండిది. ఎంత ప్రేమ పంచుతుందో అంత ద్వేషాన్ని కూడా చూపిస్తుంది. నేను వైష్ని ప్రేమించానని తెలిస్తే అస్సలు ఒప్పుకోదు. అన్నయ్యకి నిజం తెలిస్తే అట్లీస్ట్ అన్నయ్య అన్న మామ్కి ఒప్పించి నా పెళ్లి చేస్తాడనుకున్నాను. బట్ నైట్ జరిగింది చూస్తే ఆ హోప్ కూడా లేదు. నామిని అత్తయ్య ఎవరి మాట వినరు కదా. మరి హర్ష గారు మాత్రం ఎలా అత్తయ్యని ఒప్పిస్తారు? వదిన, అన్నయ్య ఒప్పిస్తాడు. తను మాత్రమే మామ్ని కన్విన్స్ చేయగలడు. అన్నయ్య అడిగితే మామ్ ఒప్పుకుంటుంది. 2 డేస్లో అన్నయ్య బర్త్డే వస్తుంది. ఆ రోజు అన్నయ్య మామ్ని ఏం అడిగినా చేస్తుంది. అందుకే అన్నయ్యని ఒప్పించాలని నేను ఎంత ట్రై చేశాను. కానీ అన్నయ్య ఒప్పుకోకపోతే మామ్ని ఎందుకు అడుగుతాడు? నామిని, నువ్వేమంటున్నావు? నిజమా?
హర్ష గారి బర్త్డే రోజు తను ఏమడిగినా అత్తయ్య చేస్తారా? హా వదినా. ఆ రోజు అన్నయ్య ఏమడిగినా మామ ఒప్పుకుంటుంది. అసలు అన్నయ్యని వదిలి క్షణం కూడా ఉండలేని తను అన్నయ్య అడిగినందుకే తనను జాబ్ కోసం ఢిల్లీ పంపించింది. వావ్ నామిని, నువ్వెలా అనుకుంటున్నా నాకు గుడ్ వే చూపించావు. ఇకపై నీ పెళ్లి చేయడానికి నాకు హోప్ దొరికింది. నువ్వు చూస్తుండు, హర్ష గారి బర్త్డే రోజే నీ పెళ్లి కోసం మొదటి అడుగు వేస్తాను. వదిన నువ్వేం చేస్తావు నాకు కూడా చెప్పొచ్చు కదా. హాహా జానకి ఐఏఎస్ ఇక్కడ తగ్గేదేలే. నేనేం చేస్తానో ఆ రోజు నువ్వే చూస్తావు కదా. ముందైతే నాకు చాలా పనులున్నాయి అంటూ హడావిడిగా తన రూమ్ వైపు పరిగెడుతుంది. జానకి పరిగెడుతూ డైరెక్ట్గా ఎదురుగా వస్తున్న అనుషిని డాష్ ఇచ్చింది. దేవుడా, నేను అత్తయ్యకే దొరకాలా? ఈరోజు నా చాప్టర్ అయిపోయిందనేసి అనుకుంటూ చూస్తుంది. జానకి, నువ్వేం చిన్నపిల్లవి కాదు, పెళ్ళైన అమ్మాయివి. త్వరలో అమ్మ కావలసిన దానివి. చిన్నపిల్లల ఎగరటం తగ్గించుకోవాలి. అత్తయ్య మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసింది. ఆ అత్తయ్య చెప్తే మాత్రం బుద్ధిగా ఉండడం మన వల్ల కాదు. జానకి పదవి అంటూ హర్ష కోసం రూమ్లోకి వస్తూ అప్పుడే బయటకు వస్తున్న హర్షని గుద్దుకుంటూ వెనక్కి పడబోతుంటే జానకి హర్షని నడుం చుట్టూ చేసి పట్టుకుంటాడు. జాను, నువ్వు కాసేపు కూడా తిన్నగా ఉండవా? ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ పడుతూ ఉంటావా? హర్షని వెచ్చని ఊపిరి తన ఫేస్ని తాకుతుంటే తన నడుం మీద హర్ష వేళ్ళు మీటుతుంటే జానకి ఊపిరి ఆగిపోయినట్టుగా ఉంది. ఓయ్ నిన్నే అంటూ తన ఫేస్ మీద హ్యాండ్ బ్లౌ చేస్తూ చిన్నగా గాలుదాడు. జానకి అలా కళ్ళు మూసి తెరుస్తూ హర్షని బొమ్మలా చూస్తుంది. రామా అంటూ అనసూయ అక్కడికి వస్తూ ఇద్దరిని అలా చూసేసరికి కాస్త ఇబ్బందిగా పక్కకు తిరిగింది. అనసూయ వచ్చేసరికి హర్ష జానకిని వదిలేసరికి ఇద్దరు కూడా నార్మల్గా నిలబడ్డారు. జాను, ఏం చేస్తున్నావే? నీకు బ్రెయిన్ లేదే అనుకుంటూ సైలెంట్గా తనని తను తిట్టుకుంటూ ఉంది. మామ్, రామా నీకోసమే వచ్చాను నాన్న. 2 ఇయర్స్గా నీ బర్త్డేని సెలబ్రేట్ చేయలేదు కదా. ఈసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. మామ్, ఇప్పుడు ఎందుకు అదంతా? నాకు ఇంట్రెస్ట్ లేదు. రామా, నీకు ఇవన్నీ చేయడం నాకు ఇష్టం నాన్న. నువ్వు కాదనకు. ఈ 2 ఏళ్ళు కూడా నువ్వు అక్కడే ఉన్నావు. ఈసారి నేను బాగా చేయాలనుకుంటున్నాను. జానకి, మీ ఆయన నీకైనా తన బర్త్డే గురించి చెప్పాడా? అత్తయ్య, మీ అబ్బాయి అసలు చెప్పలేదు. ఎప్పుడు ఆఫీస్ వర్క్ అంటూనే ఉంటాడు. మనం తగ్గేదే లేదు. గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. రామా, నీ భార్య కూడా చేద్దాం అంటుంది కదా. పెళ్ళని చెప్తే వినాలి నాన్న నవ్వుతూ జానకిని చూస్తూ అంటుంది అనసూయ. అత్త కూడా ఇద్దరు కలిసి ఒకటైతే నేనేం చేస్తాను మామ్? చెప్పడం మర్చిపోయాను. రేపు వివిధ్ లంచ్కి ఇన్వైట్ చేశాడు. షెల్ వి గో? రామా, అలానే. వివిధ్ తన భార్యను కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేయంటూ అనసూయ వెళ్ళిపోయింది. జాను, మామ్ కూడా పర్మిషన్ ఇచ్చింది కదా. రేపు వేరే వర్క్స్ పెట్టుకోకుండా హర్ష ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్, బావ ఇన్వైట్ చేసిందే మర్చిపోయాను. కానీ రేపు అటు వెళ్తే నేను అనుకున్నది ఎలా చేస్తాను? హర్ష గారికి చెప్పలేను. ఏదేమన్నా నేను రేపు అనుకున్నది చెయ్యాలి. చేస్తాను. ప్రేమను గెలిపించడం కోసం ఈ జానకి ఐఏఎస్ ఏమన్నా చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నందనవనం. అను, ఈరోజు సండే కదా, అందరూ ఇంట్లోనే ఉంటారు. పిల్లలు మనతో ఉంటే ఈ హ్యాపీనెస్సే వేరు కదా. ఈ ఏజ్లో అంతకంటే ఇంకేం కావాలి? మన పిల్లలు మన పక్కనే ఉంటే బాగుంటుంది కదా. ఆనంద్ గారు రామ జానకి బయటకు వెళ్తున్నారు. తన ఫ్రెండ్ వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేశారు. ఎవరైనా మనతో ఉండడం ముఖ్యం కాదు, మంచిగా ఉండడమే ఇంపార్టెంట్. అలా లేని రోజు ఎక్కడున్న వాళ్ళకి యూజ్ లేదు. అను, నువ్వెవరి గురించి చెప్తున్నావో నాకు అర్థమైంది. కానీ నువ్వెప్పటికీ వాళ్ళని క్షమిస్తావో తెలియడం లేదు. కూతురు కళ్ళ ముందే ఉన్నా చూసుకోలేను. చిన్నోడు అసలు ఇంట్లోనే లేకుండా ఉన్నాడు. మన పిల్లలు మనతో మళ్ళీ కలిసి ఉండే సంతోషం లేదా? ఆనంద్ గారు, మీ భార్యగా మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ చేసిన తప్పుని క్షమించలేను. మీరు తండ్రి కానీ నేను తల్లిని. నాకు బాధ ఉంటుంది. కానీ రామ విషయంలో వాడు చేసింది అమానుషం. అర్థం లేని ఆవేశంతో రామను ద్వేషిస్తున్నాడు. తల్లిగా నాకు ముగ్గురు సమానమే అనేది వాడు అర్థం చేసుకోలేక అన్న మీదే ద్వేషం పెంచుకున్నాడు. అలాంటి వాడు ఇంటికి దూరంగా ఉండడమే మంచిది. అను, ప్లీజ్ ఆనంద్ గారు, ఈ విషయం మీ మనసులో నుంచి తీసేయండి. నామనికి వెంటనే మంచి సంబంధం చూడండి, పెళ్లి చేసేద్దాం. వరలు టైం అవుతుంది. జానకి రామ టిఫిన్కి కూడా రాలేదు. ఇద్దరు బయటకు వెళ్ళాలి అన్నారు కదా. అమ్మగారు, రామబాబు జానకమ్మ బయటికి కూడా రాలేదు.
పొద్దున్నుంచి అంటూ అనేసరికి అదేంటి ఈరోజు సండే కదా అని వదిలేశాను. ఇంతసేపు ఇద్దరు బయటికి రాకుండా ఏం చేస్తున్నారు అంటూ అను ఆంటీ రామ జానకి కోసం రూమ్స్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. రామా, నాన్న రామా అంటూ డోర్ని నాక్ చేస్తుంది. నైట్ లేటుగా పడుకున్న హర్షకి ఎక్కడో అనసూయ మాట వినిపించేసరికి హర్షకి మెలకువ వచ్చింది. మామ్ అంటూ టైం చూస్తూ హడావిడిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. మామ్, సారీ ఫర్ దట్. ఈరోజు చాలా లేట్ అయింది. అదేంటంటే నిన్న నైట్ బాగా లేట్ అయింది. ఇప్పుడు అదంతా ఎందుకు రామా? ఫస్ట్ నువ్వు జానకి రెడీ అవ్వండి, ఎక్కడికో వెళ్ళాలన్నారు కదా అంటూ ముసిముసిగా నవ్వుతూ అక్కడి నుంచి వచ్చేసింది. మామ్ ఇప్పుడు ఎందుకు అలా నవ్వుతుంది? నేనేమన్నాను అంటూ హర్ష అనేది గుర్తు చేసుకుంటూ షిట్, మామ్కి ఇలా అర్థమైంది అనేసి తల కొట్టుకుంటూ డోర్ క్లోజ్ చేశాడు. ఇంతకీ మేడం ఎక్కడ ఉన్నారు? వాష్రూమ్లో ఏమైనా ఉందా అంటూ డోర్ మీద నాక్ చేస్తూ డోర్ ఓపెన్లో ఉండేసరికి లోపల చెక్ చేశాడు. జాను వాష్రూమ్లో లేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళింది? బాల్కనీలో ఉందా అంటూ మొత్తం చూస్తూ రూమ్లో లేదే, బయటకు వెళ్ళిందా అంటూ బెడ్ మీద కూర్చుంటూ బెడ్ పక్కనే ఉన్న నోట్ని చూసి ఇదేంటి అనుకుంటూ తీసుకున్నాడు. హర్ష గారు, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఈ లెటర్ చదువుతున్న మీకు తెలుసో లేదో తెలీదు, కానీ నాకు తెలుసు. ఈ లెటర్ రాసింది నేనేని, ఈ లెటర్ చదివేది మీరేనని. ఈ లెటర్ నేను ఎందుకు రాశానంటే ఏంటి సినిమాటికల్లో ఏదేదో రాశాను అనుకుంటున్నారా? ఏదో జస్ట్ అలా ట్రై చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ దట్. ఈరోజు లంచ్కి ప్లాన్ చేశారు కదా, బట్ నేను వేరే పని మీద బయటికి వెళ్ళాను. ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడొస్తాను అనేది వచ్చిన తర్వాత చెప్తాను. సరే, అసలే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇంకా నా వల్ల కాదు, బాయ్. హర్ష పేపర్ని నలిపేస్తూ, జాను ఏం చేస్తున్నావు? ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళావని మామ్కి తెలిస్తే ఇంట్లో రణరంగమే జరుగుతుంది. మామ్కి జాను ఇంట్లో లేదని తెలిసేలోపు జానుని ఇంటికి తీసుకురావాలి. ఈ తింగర్ దాన్ని అన్నీ ఇలాగే చేస్తుంది. ఇప్పుడు ఏం చేయడానికి వెళ్ళింది? కవిత ఆంటీ దగ్గరికి వెళ్ళిందేమో అనుకుంటూ ఫస్ట్ హడావిడిగా ఫ్రెష్ అయ్యి జానకి కోసం బయటికి వచ్చాడు. రామా, నువ్వు టిఫిన్ చేయకుండా బయటికి ఎక్కడికి వెళ్తున్నావు? షూ మామ్కి కనపడకుండా వెళ్ళాలనుకున్నాను, బట్ దొరికిపోయాను, మేనేజ్ చేయాలి. మామ్, యాక్చువల్లీ బయట చిన్న వర్క్ ఉంది, అది చూసుకుని అట్నుంచటే లంచ్కి వెళ్తాను. ఇప్పుడు టిఫిన్ అవసరం లేదు, బాయ్ మామ్. రామా, నువ్వే వెళ్తున్నావేంటి? జానకి రాలేదు. మామ్, జాను ఆల్రెడీ కార్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తుంది కదా, టైం అవుతుంది, షెల్ వి గో? రామా, ఏమంటున్నావు? జానకి బయటికి రాలేదు, నేను తన కోసమే వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు సండే కదా, తనతో వీడియో తీయాలని వెయిట్ చేస్తున్నా. కవిత హర్ష చెప్పిన దానికి అనేసరికి అత్త, నువ్వు నన్ను ఇరికించడానికే ఉంటావా అనుకుంటూ, అత్తయ్య నువ్వు ఆల్వేస్ మొబైల్లో బిజీగా ఉంటావా? నువ్వెక్కడ చూసుకొని ఉంటావు? తను నీ కళ్ళ ముందే వెళ్ళినా నువ్వు పట్టించుకోవు. ఏమో రామా, నా ఫ్యాన్స్తో చాట్ చేసుకుంటున్నా. మరి అలా కావేరీలో అంటే ఏమనుకున్నావు? సరే, నేను ఇప్పుడే జానుతో వీడియో షూట్ చేసుకుంటాను అంటూ కావేరి ఆంటీ బయటికి వెళ్తుంటే అత్తయ్య ఆగండి అంటూ ఒక కరుపుతో కావేరిని ఆపుతూ, అంటే అది ఇప్పుడు ఇదంతా టైం లేదు, ఈవినింగ్ వచ్చేస్తాం కదా, బాయ్ మామ్ అంటూ హర్ష అడవిడిగా కార్ స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. జాను, నువ్వు నన్ను క్షణం కూడా పీస్ఫుల్గా ఉండనివ్వవా? నీ వల్ల సండే కూడా టెన్షన్ అనుకుంటూ జానకి మొబైల్కి కాల్ ట్రై చేస్తున్నాడు. జాను రింగ్ అవుతున్న ఆన్సర్ చేయట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళావు అనుకుంటూ కట్ చేశాడు. జానకి రామవరం. మేడం, మీరు చెప్పిన జానకి రామవరం ఇదే. మేడం, ఇక్కడ ఎవరింటికి వెళ్ళాలి? క్యాబ్ డ్రైవర్ జానకిని అడుగుతున్నాడు. కరెక్ట్గా అదే టైంలో హర్ష తనకి కాల్ చేసేసరికి జానకి టెన్షన్ అవుతూ చూస్తుంది. మేడం, మిమ్మల్ని. అడ్రస్ మేడం. అయ్యో, హర్ష గారు కాల్ చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ కాల్ కట్ చేసింది. డ్రైవర్ పయ్యా, మీరైతే చాముండేశ్వరి దేవి అడ్రస్ తెలుసుకోండి, మనం అక్కడికే వెళ్ళాలి. నేను ఈ ఊర్లకి అందరికీ తెలుసు. నన్ను ఎవరైనా చూస్తే అత్తయ్యకి చెప్పేస్తారు, నేను ఎవరికీ కనపడకూడదు. దీపాలి, టుడే ఈజ్ సండే, మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే ఏముంటుంది? 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తాను, రెడీగా ఉండు అంటూ హర్ష ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళాడు. మామ్ అంటూ చాము అంటే ముందు ఉన్న ఫ్లవర్ వాజ్ని నేరకేసి పగలగొట్టింది దీపాలి. దీపాలి, వాట్ హ్యాపెండ్? ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? నువ్వు ఇలా చేయడం హర్ష చూస్తే ఏమయ్యేది? ఏమయ్యేది?
నాకు వాడంటే ఇష్టం లేదనే విషయం క్లియర్గా తెలిసేది. నేను ఈ నరకం భరించలేను. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ప్రేమించిన వాడిని మర్చిపోలేక పెళ్ళైన వాడిని భరించలేకపోతున్నా. నేను హర్షని లవ్ చేశాను, తనతో లైఫ్ని ఇమాజిన్ చేసుకున్నాను. బట్ నీకోసమే నా ప్రేమను మోసం చేసి ఇష్టం లేని వీడితో తాళి కట్టించుకున్నాను. ఇంకెన్నాళ్ళు ఈ టార్చర్ నాకు? అక్కడ హర్ష నన్ను కాదని పెళ్లి చేసుకున్నాడు. హర్ష దానికి దగ్గరైతే నా ప్రేమను నేను వదులుకోలేను. హర్షకి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను. దీపాలి, నువ్విప్పుడు ఏ చిన్న రాంగ్ స్టెప్ వేసినా ఇన్నేళ్ళ మన కష్టం వృధా అవుతుంది. ఆ నందన్ ఫ్యామిలీ మీద నేను గెలవాలి. దానికోసం నేనేమైనా చేస్తాను. ప్లాన్ చేసి హర్షిత్ని నందన్ ఫ్యామిలీకి దూరం చేశాను. నువ్వు చెప్పే నిజం మళ్ళీ హర్షిత్ను ఆ ఫ్యామిలీకి దగ్గర చేస్తుంది. మామ్, నీకెందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు దూరం చేసి ఏం చేశావు? ఇంట్లో పెట్టుకున్నావు. నీ ప్లాన్ ఏమైనా సక్సెస్ అయిందా? హర్షాని అడ్డు పెట్టుకొని నందన్ ఆస్తి కొట్టేయాలి అనుకున్నావు. కానీ ఆ అనసూయ హర్ష తన కొడుకే కాదంటూ చెప్తే నువ్వు కూడా నాకేం కాదంటూ హర్ష కూడా వచ్చేశాడు. అట్లీస్ట్ ఇన్నేళ్లలో తనతో కోర్టులో కేసు కూడా వేయించలేకపోయావు. అనసూయకి కొడుకుని దూరం చేశావు. ఏం యూస్? నీ కొడుకు వైశాల్ కూడా నీకు దూరం అయ్యాడు కదా. వైశాల్ ఇప్పటికీ ఆ ఫ్యామిలీ వైపే ఉంది. అసలు ఏం జరిగింది? నీకు నీ కొడుకు నాకు నా ప్రేమ దూరమైంది. హర్ష గతాన్ని నా మీద నా ప్రేమను వదిలేసి దానితో హ్యాపీగా ఉంటే నాకు నచ్చట్లేదు. ఎక్స్క్యూజ్ మీ అనే మాటకి ఇద్దరు కూడా డోర్ వైపు చూస్తూ అక్కడే నిలబడి ఉన్న జానకిని చూసి ఇద్దరు షాక్గా ఒకరి మొహాలు ఒకటి చూసుకుంటూ ఉన్నారు. ఏవండి, నేను లోపలికి రావచ్చా అంటే ఏం చెప్పకుండా అలానే చూస్తున్నారు. ఇంటికి గెస్ట్ వస్తే ఏం మాట్లాడారేంటి? నీ పేరు జానకి కదా? నువ్వు అనసూయ కోడలు, అందుకే ఆశ్చర్యంగా ఉంది. నందన్ ఇంటి కోడలు మా ఇంటికి వచ్చిందేంటి? హా ఆంటీ, అన్నీ క్లియర్గా చెప్తాను. ఫస్ట్ లోపలికి వస్తాను. ఆంటీ, జర్నీ చేసి టైర్డ్ అయిపోయాను. నాకైతే కూల్గా ఐస్ క్రీమ్ కావాలి అంటూ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ తీసుకొని సోఫాలో కూర్చొని తింటుంది. హా, లినియర్ తీసుకున్నాను అనుకుంటున్నారా? మరేం చేయను, చాలా ఆకలేసింది. మార్నింగ్ నుంచి నేనేం తినలేదు. మీకోసం జర్నీ చేస్తూనే ఉన్నాను. నువ్వు దీపాలి కదా? గ్లాడ్ టు మీట్ యూ. మనం ఆల్రెడీ ఐస్ క్రీమ్ పార్లర్లో మీట్ అయ్యాం, గుర్తుందా? నేనెవరు, నేను ఎందుకు వచ్చానో చెప్పనే లేదు కదా. నా పేరు జానకి. నేను మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలని వచ్చాను. చాముండేశ్వరి ఆంటీ, మీ ఫ్యామిలీకి అత్తయ్య ఫ్యామిలీకి రైవల్టీ ఉంది. అందుకే నన్ను పెళ్లి రోజు కిడ్నాప్ చేశారు. ప్రజెంట్ అదంతా కూడా తెలుసుకోవడం టైం వేస్ట్. నేను యాక్చువల్లీ మిమ్మల్ని కలవడానికి రాలేదు, హర్షిత్ని కలవడానికి వచ్చాను. నీకు నాతో ఏంటి పని? నన్నెందుకు కలవడానికి వచ్చావు? నీ మొగుడే నిన్ను ఇక్కడికి పంపించాడా? ఎందుకు నిన్ను ఇక్కడికి పంపించాడు? అసలు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా జోలికి, నా భార్య జోలికి వస్తాడు అంటూ హర్షకి కాల్ చేస్తున్నాడు. హర్ష, ప్లీజ్ వెయిట్. నన్ను ఇక్కడికి హర్ష గారు పంపించలేదు. యాక్చువల్లీ నేను ఇక్కడికి వస్తున్నట్టు ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు. అల్లుడు గారు, తను తెలియదంటుంది కదా, అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం అంటూ హర్షని అనేసరికి హర్ష సైలెంట్ అయ్యాడు. నువ్వు నా అల్లుడిని ఎందుకు కలవాలని వచ్చావు అంటూ చాము అంటే అనేసరికి యాక్చువల్లీ విషయం హర్షతోనే మాట్లాడాలి. హర్ష, నువ్వెవరు అనే విషయం నాకు ఈ మధ్య తెలిసింది. నువ్వు అత్తయ్య చిన్న కొడుకు. అత్తయ్యకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు అత్తయ్య మిమ్మల్ని వెలివేశారు. అందుకే కదా నువ్వు నీ భార్య ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. అత్తయ్య చేసింది రైట్ అనలేను, రాంగ్ అని కూడా చెప్పలేను. ఇది అత్తయ్య డెసిషన్. పెద్దవాళ్ళకి ప్రేమ పెళ్ళంటే ఇష్టం ఉండదు కాబట్టి అలా అన్నారు. బట్ నువ్వు నీ ఫ్యామిలీకి దూరంగా ఉండడం బాలేదు. నన్నేం చేయమంటావు? ఆ మహాతల్లి నన్ను తన కొడుకు కాదు అంది. అసలు ఇప్పుడేంటి? ఫస్ట్ నుంచి ఆవిడికి నేనంటేనే ఇష్టం లేదు. ఆవిడ దృష్టిలో ఆమెకు ఒక్కడే కొడుకు, అది నీ మొగుడు. తను తప్పితే అందరూ చెడ్డవాళ్ళు. ఎవరైనా కూడా తన ముందు తక్కువే అనే స్టేటస్ ఆఫ్ మైండ్. ఇప్పుడేంటి? నన్ను గెంటేసినా నేను ఆవిడ కాళ్ళు పట్టుకోమంటావా? ఆహా, నేను అలా అనలేదు. మీ పెళ్లి వల్ల కదా మీ ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. మీరు మళ్ళీ అక్కడికి వస్తే మీ ఫ్యామిలీస్ మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటారు కదా. ఎనఫ్. ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్. నన్ను కాదు అన్న రోజే
ఆ ఫ్యామిలీతో నేను రిలేషన్ని కాదు అనుకున్నాను. నాకు ఆ ఫ్యామిలీ అవసరం లేదు. నా వైఫ్, నా అత్త ఇదే నా ఫ్యామిలీ. దట్స్ ఆల్. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. పైగా అలాంటి మోసగాడిని, ఈడియట్‌ని పెళ్లి చేసుకున్నందుకు నీ మీద జాలి వేస్తుంది. నువ్వు కూడా ఆ ఫ్యామిలీలో ఉంటే నరకం చూస్తావు. వీలైతే నీ మొగుడికి డైవర్స్ ఇచ్చేయి. ఇట్స్ బెటర్ ఫర్ యూ నౌ. యూ ప్లీజ్ గెట్ ఔట్. హర్ష ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినడానికి ట్రై చేయి. నాకు కొంచెం టైం ఇవ్వు. ఎన్ని గొడవలు జరిగినా కలిసి ఉంటేనే ఫ్యామిలీ అంటారు. లేదంటే ఆ ఫ్యామిలీకి వాల్యూ లేదు. ఫ్యామిలీలో ఒక్కరు లేకపోయినా ఆ పెయిన్ ఉంటేనే ఉంటుంది. అత్తయ్య కూడా నువ్వు లేవనే బాధ ఉంటుంది, కానీ పైకి చూపించట్లేదు. నువ్వు ఇంటికి వస్తే అత్తయ్య కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? నాకు ఆ ఫ్యామిలీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. నేను ఇక్కడే హ్యాపీగా ఉన్నాను. చాము ఆంటీ మధ్యలోకి వస్తూ, నువ్వు ఇక్కడికి వచ్చి మాకు కన్విన్స్ చేస్తున్నావు. అసలు నువ్వు ఇంట్లోనే చెప్పకుండా వచ్చావు. మరి నువ్వు ఇక్కడికి వచ్చావని విషయం తెలిస్తేనే నిన్ను నీ అత్త ఇంట్లోకి రానివ్వదు. మరి అలాంటిది నువ్వు అనసూయ చిన్న కొడుకుని ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తావా? ఆంటీ, ఆశ, దీపాలి అక్కడికి వచ్చి ఉండడానికి ఒప్పుకుంటే అత్తయ్యని నేను ఒప్పిస్తాను. అదంతా నేను చూసుకుంటాను. అత్తయ్య తనతో ఏంటి మాట్లాడేది? ఫస్ట్ తనని బయటికి పంపించండి అంటూ హర్ష అంటుంటే, అల్లుడు మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. చూడు, నేను నా కూతురు అల్లుడితో మాట్లాడాలి 2 minutes అంటూ దీపాలి అండ్ హర్షని రూమ్లోకి తీసుకొచ్చింది చాము ఆంటీ. అత్తయ్య, మీరెందుకు నన్ను లోపలికి తీసుకొచ్చారు? ఫస్ట్ తనని పంపించండి. నాకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. నాకు ఇష్టమే అని దీపాలి మాటకి ఇద్దరు కూడా షాక్గా దీపాలిని చూస్తున్నారు. దీపాలి ఏమో హర్షిత్ రామనందన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. మరి అనసూయ ఆంటీ ఒప్పుకుంటుందా? అసలు ఏం జరుగుతుంది? పోనీ ఇక్కడికి వచ్చిందని చెప్పి ఇక అనసూయకి తెలిస్తే జానకి పరిస్థితి ఏంది? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.